అంటే ఎంత చెప్పినా తక్కువే. నాకు బాగా గుర్తు ఏంటంటే మీరు నాకు మద్రాసు నుంచి ఫోన్ చేశారు. ఏది ఆయన ఆ పాట రాశారు, ఏది ఊనవ్వు చాలు. అందులో నాకు బాగా నచ్చింది. అందులో అది ఏది పట్టపగలు ఎవరైనా రాత్రిని చూస్తారా, ఆ కురులు చూపిస్తే కాదనక చస్తారా. అసలు ఆయన దీనికి పడ్డ ప్రసంగా అంటే అన్నింటికి అట్లాగే పడతాడు. ఇది ఈ పాట రాసి ఇది తీసుకుని ఊటీ వెళ్ళి షూట్ చేయాలి. ఎక్కడ న్యూజిలాండ్ నుంచి వచ్చాము, నాన్ స్టాప్ అంతా వర్క్ అంతా. సో అవతల శంకర్ మాదేవన్ వచ్చాడు కోటి స్టూడియోకి. నేను చెప్పి ఒత్తిడి చేయలేను. అల్టిమేట్గా మనం అందరం కోరుకునేది మంచి పాట రావాలి, కానీ పాట రావాలని కాదు. ఏం చేయాలి, ఓకే పాట ఆపేయాల్సి వస్తుంది, రకరకాలుగా ఉంటుంది. అరే ఆగా వచ్చింది అది బిగిన్ చేసి అప్పుడు వరుస సరే పద బయలుదేరతాం అని పల్లవి బిగిన్ చేసి కార్లో రాసుకుంటూ వెళ్ళి నీకు అందులో పల్లవులు మొత్తం ఉండవు. అది ఎక్కడ మిస్ప్లేస్ అయింది. అదే ఆ కురులు చీకటిలో చిక్కుకుని అని, ఆ కురుల చీకటిలో చిక్కుకుని ఉంది. యాక్చువల్గా తర్వాత కంప్లీట్ చేస్తుంది. ఆ కురులు చూపిస్తే కాదనక చేస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయన రాసే ప్రతి లైన్కి మనం ఫాలో అవుతూ ఉండేవాడు. అల్టిమేట్గా తీసుకొచ్చి దీని పాట అని అంటాం కాదు. ఒక్క లైన్ రాసిన దానికి అసలు ఎక్సైట్ అయిపోయాడు. ఒక్కొక్క రోజు ఒక్క లైనే అంతే. తను చాలా రకరకాలు రాసి అక్కడ పెట్టేవాడు. ఇటు మని బాగుంది కదా, వాళ్ళు చేయడం బాగుంది కదా, గుర్తు రాదు, గాలిపటం కాకనా అంట, అది ఈ మాట చాలు, ఇది అయిపోయింది. చరణం అయిపోతే అప్పుడు పల్లవికి వెళ్ళటం ఫస్ట్ చరణం కంప్లీట్ చేశాడు. గాలిపటం కాకనా అందా రాసి, అది నా రైటింగ్. చాలా నోస్టాల్జిక్ ఉంది ఇది వెనక్కి వెళ్తుంటే అసలు. నాకు మొన్న వాళ్ళ యోగేశ్వర్ గారు తీసుకొచ్చి ఇస్తే పట్టుకున్నప్పుడు శాస్త్రి గారి చేతి పట్టుకుని కాగితాలు కదా, టు అండర్స్టాండ్ ద ఫీలింగ్ అని ఇమీడియట్గా అతను హగ్ చేసుకుని వెరీ వెరీ ఇమోషనల్. తొందరపడ్డాడు. పాటలు ఇటుకి ఇచ్చాడు కానీ మనిషి ఇట్లకి వెళ్ళిపోయాడు. ఈ సినిమా ఎంత గొప్పగా రావడానికి మనకి వెంకటేష్ కూడా తన కాంట్రిబ్యూషన్